ఓం శివాయ గురవే నమ. ఈ కార్తీక మాసం సందర్భంగా కార్తీక పురాణాన్నిలో ఉండేటువంటి కథలను కొన్నిటిని ధారావాహికంగా మీకు నేను మనవి చేయడానికి ప్రయత్నం చేస్తాను. కృత్తికా నక్షత్రం కూడినటువంటి మాసానికి కార్తీకము అని పేరు. మనం చాలామంది వ్యవహారికంలో కార్తీకం కార్తీకం అంటుంటాం, కానీ ఏదో సినిమాలో కూడా కార్తీక దీపం అని ఇలా ఆ దీర్ఘంతో పలుకుతుంటాం. కానీ వ్యాకరణం ప్రకారం పండితులు చెప్పిన దాని ప్రకారం దాన్ని దీర్ఘం పలకూడదండి. కార్తీక మాసము అని మాత్రమే మనం ఇది సంప్రదాయం ప్రకారం కార్తీకము అని మాత్రమే పలకాలి. ఇదేంటంటే పుణ్యప్రదమైనటువంటి మాసము. ఈ మాసంలో ఉండే గొప్పతనం ఏంటంటే శివకేశవుల్ని ఇద్దరిని ఆరాధించే మాసం అండి. ఇప్పుడు శివరాత్రి ఉందనుకోండి, ఏదో శివక్షేత్రాల్లోనే దానికి వైభవంగా అభిషేకాలు, కథలు, శివ కళ్యాణాలు అనేవి జరుగుతాయి. విష్ణు క్షేత్రంలో సామాన్యంగా ఉంటుంది. అట్లాగే వైకుంఠ ఏకాదశి ఇవి ఇలా కొన్ని వైష్ణవ పర్వదినాలు వచ్చినప్పుడు ఏంటంటే వైష్ణవ క్షేత్రాలు జరుగుతుంది, శివక్షేత్రం సామాన్యంగా ఉంటుంది. కానీ ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఇటు శివక్షేత్రాల్లో వైష్ణవ క్షేత్రాల్లో రెండింటిలో కూడా ఆకాశ దీపాలు కానీ దీపారాధనలు కానీ, అంతేకాదండి దీపం చేసేటప్పుడు దీపం ఆరాధిస్తూ కార్తీక దామోదర స్వరూప అనుకుంటాం. మనం వనభోజనానికి వెళ్ళినప్పుడు కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటాం. అక్కడ శివ కేశవులకు అభేదాన్ని తెలియజేసేటువంటి మాసంగా ఈ కార్తీక మాసాన్ని మనం తెలియజేస్తూ ఉంటాము. కార్తీక మాసంలో మొట్టమొదటి గొప్పతనం ఏంటంటే ఇదండి, మనకి స్నానము, తెల్లవారుజామున స్నానం చేయటం. రెండవది శక్తి కొద్దీ దానం కూడా మామూలులో మిగిలిన రోజుల్లో చేసిన దానికి కార్తీక మాసంలో చేసిన దానికి చాలా ఎక్కువ ఫలితం వస్తుందని చెబుతారు పెద్దలు. దీపము, ఈ మూడింటికేనండి. ఎందుకనంటేనండి జలే లక్ష్మి, ఏమండి, తైలే లక్ష్మి, జలే గంగా, ఇదండి గొప్పతనం. కార్తీక మాసంలో నెల రోజులు కూడా ఏ నీళ్ళైనా సరే ఇట్లా చేస్తే గంగే చెమున చేవు గోదావరి సరస్తే అనుకోగానే ఆ గంగా నది వచ్చి ఆ నీళ్లలో ఉంటుందండి ఈ నెల రోజులు కార్తీక మాసంలో. ప్రత్యేకంగా జలే గంగా, తైలే లక్ష్మి, నూనెతో దీపారాధన చేస్తే అక్కడ లక్ష్మీప్రదం. అది అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, ఇక్కడ గంగాదేవి ఉంటుంది. ఇది పుణ్యప్రదం, అదేమో సంపత్కరం. అందువల్ల ఈ కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. ఈ కార్తీక పురాణాన్ని ప్రత్యేకంగా వశిష్ఠుల వారు జనక మహారాజుకు చెప్పారండి. ఒక పర్యాయం ఏదో యజ్ఞం చేయాలని వశిష్ఠుల వారు జనక మహారాజు దగ్గరికి వచ్చారటండి. అయ్యా, నాకు కొంచెం క్రతువుకు కావాల్సినటువంటి సామాన్లు అవి ఇప్పించవయ్యా అని అడిగారట. అడిగితే, అయ్యా నా అదృష్టం అంతకంటేనా అని చెప్పి ఇప్పుడు అన్నాడు. సరే మీరు వెళ్తారు, ఒక 10 నిమిషాలు కూర్చోండి. అయ్యా మహానుభావ, ఇప్పుడు ఈ నెల అంతా కూడా కార్తీక మాసం వస్తున్నది. ఈ కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని మీరు పురాణ రూపంలో నాకు చెప్పండి అని అంటే, ఆయన ప్రత్యేకంగా ఈ కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని, స్నానాన్ని, ఏమండి, ఈ స్నానం అండి ప్రత్యేకంగా స్నానం చేసేటప్పుడు కూడా నిర్విఘ్నం కురిదే మే దేవ దామోదర నమోస్తుతే అని సంకల్పం చెప్పుకొని ఆ యొక్క స్నానాన్ని చేయాలని, తెల్లవారుజామున, ముఖ్యంగా తెల్లవారుజామున దగ్గర ఉన్నట్లయితే ఏదైనా తటాకం కానీ ఏం లేకపోతే సరే ఇంట్లోనే చేస్తానులేండి. దగ్గరుంటే ఆ నెలలో ఒక్కసారైనా దగ్గరలో ఉండే ఒక నది స్నానం చేస్తే మంచిది, పుణ్యం అని చెప్పి కూడా మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ విధంగా ఈ కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని కొంత ఈయన వశిష్ఠుల వారు జనక మహారాజుకు వివరించడం జరిగింది. స్వస్తి.